హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు లేటెస్ట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన యానిమేటెడ్ డివోషనల్ మూవీ మహావతార నరసింహ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మహావతార నరసింహ కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథలోకి వస్తే కశ్యపమణి భార్యలలో ఒకటైనటువంటి దితి ఓనాడు బాగా కామహితురాలై సరైన సమయం కానప్పటికీ కశ్యపమునితో సంగమిస్తుంది. ఇది తగిన సమయం కాదని హెచ్చరించినా కూడా దానికి ప్రతిఫలంగా పుట్టే బిడ్డ రాక్షస అంశంతో పుట్టే అవకాశం ఉందని చెప్పినా కూడా కశ్యపమునితో సంగమిస్తుంది. అందుకు ప్రతిఫలంగా అత్యంత క్రూరమైన కవలలు పుడతారు. హిరణ్యకశిప, హిరణ్యాక్షులు పుడతారు. ఆ ఇద్దరు పిల్లల్ని మహావిష్ణువుకి శత్రువులుగా వారి గురువు శుక్రాచార్యుడు పెంచుతాడు. అప్పటికే అసురులలో మేటిగా నిలిచిన వీరిద్దరిలో విష్ణు అవతారంలో ఒకటైన వారాహి అవతారం హిరణ్యాక్షుడిని హతమారుస్తాడు. దాంతో హిరణ్యకశిపునికి విష్ణువుపై మరింత ద్వేషం పెరుగుతుంది. దీంతో కఠోర తపస్సు చేసి బ్రహ్మ నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఈ క్రమంలోనే తనకి పుట్టిన బిడ్డ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా పుడతాడు. ఇది హిరణ్యకశిపునికి అస్సలు నచ్చదు. అక్కడి నుంచి కథ ఎలా మారింది, ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడిగా ఎలా మారాడు, నరసింహావతారం ఎలా ఉద్భవించింది, ఇంట కానీ బయట కానీ, మనిషి చేత కానీ మృగం చేత కానీ, నేల మీద కానీ నింగిలో కానీ మరణం ఉండని హిరణ్యకశిపుని అంతం నరసింహావతారం ఎలా చేసింది, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఇలాంటి ప్రయోగాన్ని ఇండియన్ సినిమా దగ్గరికి తీసుకొచ్చిన నిర్మాణ సంస్థ హోమబుల్ ఫిల్మ్స్, వాళ్ళని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ఇండియన్ సినిమా దగ్గర ఇలాంటి యానిమేటెడ్ ఫిల్మ్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి జోనర్ సినిమాలు మనకి చాలా అరుదుగా ఉంటాయి. ఇక ఈ డివోషనల్ మూవీ బిగ్ స్క్రీన్పై ఇష్టపడే వారికి చాలా మంచి ట్రీట్ అని చెప్పచ్చు. ఈ మూవీ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 40 minutes స్క్రీన్ ప్లే చాలా ఎగ్జైటింగ్గా వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే వరాహ అవతార ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. క్రేజీ యాక్షన్ సీన్స్ అండ్ గ్రాండ్ విజువల్స్ కంటికి మంచి ఆనందాన్ని ఇస్తాయి. అలాగే ప్రహ్లాదునికి మహావిష్ణువుకి సంబంధించిన సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. ప్రహ్లాదుని కాపాడే ఎపిసోడ్స్, వాటిని డిజైన్ చేసిన విధానం చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది. అలాగే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఆడియన్స్ని బాగా కదిలిస్తాయి. ఇక వీటితో పాటు ఈ యానిమేషన్ మూవీ కోసం సృష్టించిన ప్రపంచం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. భూలోకం నుంచి స్వర్గలోకం, బ్రహ్మలోకం, ఇలా అన్ని అద్భుతమైన ఫ్యాంటసీ ప్రపంచాన్ని మేకర్స్ ఈ సినిమా కోసం డిజైన్ చేశారు. ఇంకా లాస్ట్ సెన్సేషనల్ సీన్ మహావతార నరసింహ అవతారం వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంట్రెస్టింగ్గా మిగతా పాత్రలన్నీ విజువల్స్ యానిమేటెడ్గానే ఉంటాయి, కానీ ఒక్క నరసింహ అవతారం మాత్రం నిజంగా నరుడు సింహాన్ని కలిపితే ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో అదే రీతిలో చూపించారు. ఇక అక్కడి నుంచి నరసింహ అవతార తాండవం మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది సినిమా. బీసీ సెంటర్ ఆడియన్స్ కూడా థియేటర్స్లో విజిల్స్ కొట్టి ఎంజాయ్ చేసే రేంజ్లో ఈ అవతారాన్ని దర్శకుడు స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. తనపై వచ్చిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎలివేషన్స్ కానీ ఖచ్చితంగా మన ఊహకు అందని విధంగా ఉంటాయి. అలాగే మహావిష్ణువుపై చూపించిన సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ప్రతి పాత్ర కూడా సరిగ్గా సరిపోయింది. యానిమేటెడ్ వర్షన్లో ఏ పాత్ర ఎలా ఉండాలనేది చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే మంచి ఫ్లోలో వెళ్తున్న సినిమా ఫస్ట్ 40 minutes తర్వాత కొంచెం డల్ అయినట్టుగా అనిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా కథలో ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఈ సినిమాలో కొన్ని పాటలు వచ్చి కథను డిస్టర్బ్ చేసినట్టుగా ఫీలింగ్ అయితే వచ్చింది. సాంగ్స్ కూడా భక్తిపరంగా ఉన్నప్పటికీ మంచి ఫ్లోలో వెళ్తున్న స్టోరీని డిస్టర్బ్ చేసే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఈ సినిమా టెక్నికల్గా చాలా బలమైన సినిమా అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి థియేటర్ మీద, స్క్రీన్ మీద మనకి విజువల్స్ రూపంలో కనిపిస్తుంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఎక్కడా కూడా ఇది కన్నడ సినిమా అనే ఫీలింగ్ అయితే మనకు రాదు. సినిమాలోని మాటలు, వాళ్ళ పాత్రలు, మాట్లాడే లిప్ సింకింగ్ అంతా చాలా పర్ఫెక్ట్గా సింక్ అయ్యింది. ఈ సినిమాకి ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సిఎస్ ఇచ్చిన మ్యూజిక్ అని చెప్పచ్చు. చాలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. అలాగే ముఖ్యంగా తన బీజిఎం సినిమాని ఎలివేట్ చేసింది. ఇంకా డైరెక్టర్ అశ్విన్ గురు విషయానికి వస్తే ఈ సినిమాకి తను డైరెక్టర్గా మాత్రమే కాకుండా ఎడిటర్గా కూడా పనిచేశాడు. డైరెక్టర్గా చాలా మంచి వర్క్ చేశాడు. ఎడిటర్గా ఇంకొంచెం బెటర్గా చేసి ఉండాల్సింది అనిపించింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మహావతార నరసింహ సినిమా యానిమేటెడ్ మూవీ మంచి డివోషనల్ మూవీ. సినిమా మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్, ముఖ్యంగా మహావిష్ణు భక్తులకైతే ఈ సినిమా మంచి ట్రీట్ అని చెప్పచ్చు.
మేకర్స్ సృష్టించిన ప్రపంచం కానీ, అందులో యాక్షన్ ఎలిమెంట్స్ కానీ, అలాగే ఎమోషనల్ మూమెంట్స్ కానీ, ఇంకా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే వరాహ మూమెంట్స్ కానీ, క్లైమాక్స్‌లో నరసింహ అవతారాలు కానీ ఆడియన్స్‌ని సీట్స్‌లో కూర్చోబెట్టేస్తాయి. సినిమా చూసేవాళ్ళు ఈ సినిమాని 3D వర్షన్‌లో ట్రై చేయండి. చాలా బాగా ఉంది. ఓవరాల్‌గా ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.